హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరి చిన్న పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలాంటి దోమతెర అంటే బెడ్ తీసుకుంటాం కదా, కొనుక్కుంటాము పిల్లల కోసం, అంటే చంటి పిల్లల కోసం. కొంచెం ఎదిగారంటే వాళ్ళు ఆ దోమతెర మ్యాట్లో ఉండరు, ఆ బెడ్ మీద పడుకోరు. అయితే ఇవి నేను ఒక మంచి ఐడియా చేశానన్నమాట. వాటిని మనం పడేయకుండా అలాగా ఈ చుట్టూ ఉన్న మ్యాట్ని నేను కత్తిరించేసి ఇది పక్కన పెట్టేసి ఉంది. చుట్టూ ఉన్న మ్యాట్ తీసేస్తే కేవలం బెడ్ మాత్రమే ఉంటుంది కింద. ఆ బెడ్ ఎలా ఉపయోగించాలనేది నేను చిన్న వీడియో, చాలా చక్కటి విషయం, ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో చెప్పలేని విషయం. ఇది ఉంటుంది కదా ఈ బెడ్ని, మరి దీన్ని కూడా మనము చక్కటి అంటే దిండుని చేసుకోవచ్చు. అంటే చక్కగా మడత పెట్టుకోవాలి దీన్ని. అంటే మంచి చక్కగా ఫోల్డ్ చేసి ఇలా దిండుని చేసుకుంటే ఎంతో బాగుంటుందో అసలు. పిల్లలు పడుకున్నవి మనము పడేయాలనిపించదు నాకైతే. నేను చాన్నాళ్ళు దాచాను, ఎక్కడ అంటే అలమారల్లో దాచాను. పిల్లలవి నాకు ఎంతో ఇష్టంగా, వాటిని మనం పిల్లలకు యూజ్ చేస్తాం, తర్వాత పడేయద్దు. అందుకని ఒక పిల్లో కవర్ తీసుకొని అందులోకి ఇది జొప్పించాలి. ఇంకా పెద్దగా దీన్ని ఏమీ చేయక్కర్లేదు. చక్కటి ఐడియా ఇది. మనం లోపలంతా కుషన్ స్పాంజే ఉంటుంది కదా, చక్కటి కుషనే ఉంటుంది మెత్తగా. అసలు అది ఏంటంటే అసలు పిల్లలు పడుకున్నంతసేపు ఎంతో హాయిగా నిద్రపోతారు. అయితే వాళ్ళు ఇంకా పొలరటము, ఇంకా బెడ్ సరిపోకపోవడం జరిగినప్పుడు ఇవి పక్కన పడేస్తుంటాం. కానీ వీటిని పక్కన పడేయకుండా ఒక మంచి ఐడియా నేను చేశానన్నమాట. ఈ ఐడియా మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే అసలు చాలామందికి ఇలాంటి ఐడియాస్ రాలేదు ఇంతవరకు, ఎవరు నేను వినలేదు. ఇంత యూట్యూబ్లో నేను వీడియోలు అంటే దాదాపు 2000 వీడియోల పైననే ఉన్నాయి, కానీ నేను చేసినా కూడా నేను ఎక్కడ వినలేదు కూడా. ఇలా చేసి కుట్టి మంచిగా చక్కగా మనం ఇందులోకి పెట్టేసుకోవాలి. మనం చేత్తో కుట్టేసినా పర్వాలేదు, మరి మిషన్తో కుట్టేసినా పర్వాలేదు. దీన్ని చక్కగా నేనైతే చేత్తో వేశాను. మీకు ఎలా అనుకూలంగా ఉంటే, మిషన్ ఉంటే మిషన్తో వేసుకోండి, స్టాండర్డ్గా ఉంటుంది. చేతి కుట్టు కూడా స్టాండర్డే ఉంటుంది, అంటే కొంచెం దగ్గర కుట్టేసుకోండి, అయిపోతుంది. ఇంకా మళ్ళీ తీయాల్సిన పని లేదు. చక్కగా ఇది చేతి కుట్టేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటివి మనము చిన్నపిల్లలు పడుకున్నాయి మనం ఎవరికి ఇయ్యలేము, అవి దాయలేము. వాటిని పెంట మీద పడేయటం అంటే నాకైతే అస్సలు మనసొప్పదు. అలా నాలాగా మనసొప్పని వాళ్ళు ఇలాంటి ఐడియాస్ని ఫాలో కండి. ఎందుకంటే నా దగ్గర ఇలాంటి అంటే విచిత్రమైన ఐడియాస్ అన్నమాట ఇవి. ఎవరికి ఇలా మీకు ఎలా వచ్చింది ఈ ఐడియా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఏంటంటే మనము పిల్లలవి ఏవైనా సరే అండి, నేను అసలు తొందరగా నేను పడేయను. చిన్న పిల్లల బట్టలు అయితే చక్కగా ఓ దిండుని తయారు చేసి పెట్టేసి ఉంచుతా. ఎందుకంటే అది మనము ఎక్స్ట్రా, మనకు గెస్టులు వచ్చిండ్రు అనుకోండి, దిండ్లు మనకి ఇంట్లో సరిపోకపోతే అవైనా వాడుకోవచ్చు అట్లీస్ట్ అనుకుంటా నేను. అందుకని నేను పడేయడానికి మనసు ఒప్పదు నాకు. చిన్నపిల్లలది బట్టలు కానీ ఏవైనా నాకు పెంట మీద కనిపిస్తే ఒక రకమైన బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఒక చిన్న ఐడియాలు ఇలాంటివి చేస్తూ ఉంటాను. మరి మీకు ఎలా అనిపించింది నా ఐడియా? నచ్చితే ఓ లైక్ మాత్రం తప్పకుండా చేయాలి. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటివి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా పిల్లోస్గా చేసుకోవచ్చు. చక్కగా చేతి కుట్టి వేయటమేనండి, అందులో దూర్చేసి శుభ్రంగా మడత పెట్టేసి అంతే, ఇంకేం ఉండదు. ఎంత బాగుంటుందో అసలు. మనము పల్చగా ఉన్న వాటిని చిన్నపిల్లలకే దిండులాగా వాడుకోవచ్చు, పెద్దవాళ్లకు ఎత్తు సరిపోదు అనుకుంటే. కానీ పిల్లలకు కావాలి అని దిండు మారాన్ చేస్తారు ఒక్కోసారి. అలాంటప్పుడు ఇలాంటి పల్చటి దిండ్లు ఇస్తే చక్కగా హాయిగా రిలాక్స్ అవుతారు. బాగుంటుంది కదా ఈ ఐడియా. మరి నేనైతే ఇలాంటివే చిన్న ఐడియాలు చేస్తుంటాను ఇంట్లో, ఏది వేస్ట్ పోనీయను. ఐడియాస్తోనే నేను కొన్ని చక్కటి వీడియోలు కూడా చేశాను ఇలాగా. ఇప్పుడు దీన్ని చూడండి, దీని మీదకి వెళ్ళి ఒక కవర్ వేసేయాలి అంతే. చాలా చక్కటి దిండు తయారవుతుంది. మరి తేలిగ్గా ఉంటుంది, పిల్లలకు ఇబ్బంది కాదు, మెత్తగా ఉంటుంది. తల కింద పెట్టుకుంటే చాలా చక్కగా హాయిగా మళ్ళీ నిద్రపోతారన్నమాట. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయండి, తప్పకుండా. అస్సలు మీకు నచ్చితే మీకు ఎలా అనిపించింది ఓ కామెంట్లో చెప్తే చాలా సంతోషిస్తాను. మరి ఎలా ఉంది?
నా ఆలోచన, నా ఐడియా. ఇలా చక్కగా ఏదైనా సరే ఇవన్నీ నేను పిల్ల కవర్స్ అన్నీ నేను నైటీలను కుట్టిన మా మన్మరాలు ఫ్రాక్లను కూడా వేస్ట్ పోకుండా ఇలా కుట్టానన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదండి. ఇది మనం చిన్న పిల్లలప్పుడు మనం హాస్పిటల్ నుండి తెచ్చేటప్పుడు కానీ ఎటన్నా ప్రయాణాలలో ఎత్తుకోవడానికి కానీ మనం ఇలాంటివి వాడుకుంటాం పిల్లలకు. ఇవి కూడా ఒక మంచి కుషన్ లాంటివే. వీటిని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు, కానీ పిల్లలకు ఎత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఇట్లా జిప్పు పెడితే ఏంటంటే మంచి బ్యాగ్ లాగా అవుతుంది. పిల్లలను చక్కగా మోసేందుకు జారకుండా చంటి పిల్లలను సైతం చక్కగా ఎత్తుకొని తీసుకెళ్ళచ్చు ప్రయాణాలలో. ఇవి మన సైడ్ అయితే ఇవే ఎక్కువ కదా యూజ్ చేస్తాం. అయితే ఏంటంటే ఇవి మా ఇంట్లో అలా ఉండిపోయినాయి. నేను ఎవరికన్నా ఇద్దామన్నా అసలు తీసుకునేలాగా లేరు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో బడాయిగా పోయి ఇస్తున్నాము, మేమేమో నామోషి వాళ్ళమా, మేము కూడా అసాధ్యులమే అనుకుంటారు. కానీ నాకు ఆ ఉద్దేశం కాదు. ఎవరికైనా ఒకరి యూజ్ కావాలి అనుకుంటా, కానీ ఎవరికి యూజ్ కానప్పుడు మనమే దీన్ని చక్కటి ఉపాయంతో యూజ్ చేసుకోవాలి. అదన్నమాట నా ఉద్దేశం. మరి దీన్ని కూడా చక్కగా ఫోల్డ్ చేయాలి. మనకు ఏంటంటే ఈ జిప్పులు ఉన్నాయి కదా, జిప్పులు లోపల సైజు ఉంటే ఏం కాదు, అవేం కుచ్చుకోవు, ఏం కావు. వీటిని కూడా చక్కగా మీకు ఒక మంచి ఐడియాతో చెప్తాను. దీనికి పెద్దగా అంటే ఏమీ పెద్దగా పని లేదండి, చాలా తేలిగ్గా ఇది మధ్యకి ఇలా ఫోల్డ్ చేయాలి అంతే. ఇలా ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసి ఒక పిల్లో కవర్లోకి చూపించడమే అంతే. ఏముంది, పెద్ద పని కాదు కదా, చాలా తేలికైన పని. ఇది కూడా ఒక పిల్లో అవుతుంది. మనం ఏది వేస్ట్ పోనీయద్దు, చిన్న పిల్లల వస్తువులు కానీ ఏవైనా కూడా. నా ఉద్దేశంలో పిల్లలు దేవుళ్ళతో సమానం, అందుకని నేను ఇవి పడేయాలని చూడను. దానికి ఇంకో రకమైన ఉపయోగం ఉందా అనేది ముందు ఆలోచిస్తాను. తర్వాతనే అది పడేయటం అనేది జరగదు. నేను ఎప్పుడు కూడా అంతే. నేను చేయాలనుకుంటే పిల్లో చేయటము, లేదంటే అన్ని పిల్లల డ్రెస్సులు కూడా అంతే, చిన్నపిల్లల అన్నీ నేను ఇప్పుడు ఒక మంచి అంటే పొడుగ్గా ఒకటి దివానం మీద రోల్ చేసేసిన ఒకటి అలాగే. మరి అంతే, మనం ఏదైనా వేస్ట్ కావద్దు అనుకున్నప్పుడు ఏదో మనసులో ఒకటి ఐడియా వస్తూనే ఉంటుంది. నా ఐడియాని ఎంతమంది ఫాలో అవుతుండ్రు, ఎవరికి నచ్చుతుంది? మరి నచ్చితే ఓ లైక్ చేయండి. మరి ఇలాంటివి అస్సలు మీరు ఎప్పుడు యూట్యూబ్లోనే చూసి ఉండరు, ఎందుకంటే అసలు నాకు ఏంటో చిట్కాలా, ఇవి పెద్ద చిట్కాలా నాకు తెలియదు, కానీ వేస్ట్ కాకుండా చేయాలనుకునే చిట్కాలు ఇవి. మీరు తప్పు పట్టినా ఏమనుకున్నా నేనేం బాధపడను, ఎందుకంటే ఇవి నేను వేస్ట్ కావద్దు అనే ఉద్దేశంతో చిన్నపిల్లలవి నేను ఇలా దిండ్లు చేశాను. ఇవి పిల్లలు వాడుకోవచ్చు, పెద్దలు వాడుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఇండ్లలో ఉంటే కనుక ఇలా ఒకసారి చేయండి, ఎంత హాయిగా నిద్ర పడుతుందో. మరి మామూలుగా మనం కొనుక్కొచ్చుకున్న పిల్లోస్ కన్నా ఇవి చాలా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు కూడా వేయచ్చు, మనమైనా వేసుకోవచ్చు. మెడ నొప్పి ఉన్న వాళ్ళు తక్కువ ఎత్తుతోని మెత్తగా వేసుకోవాలనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా బెటర్. ఇవి చాలా బాగుంటాయి. మనకు ఎత్తుగా అనిపించినట్టే కానీ తల పెట్టేటప్పటికి చక్కగా అనుకూలంగా మెడ కింద వచ్చేస్తాయి, నెత్తికి అంటే తలకు అలాగా. మరి ఇది కూడా సన్నగా ఇలా కుట్టేసుకొని దీనికి కూడా ఒక కవర్ పెట్టేసేయాలి, పిల్లో కవర్. మనకేంటంటే పిల్లో కవర్ పెడితే వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏవైనా వాష్ చేసుకోవచ్చు లోపల, అవి కూడా లోపల తీసి మళ్ళీసారి వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు యథాతథంగా అలాగా. ఇవన్నీ నేను మా మన్మరాలి ఫ్రాకులు ఇలా నేను పిల్లో కవర్లు చేశాను. మా మన్మరాలిదే డ్రెస్సులు ఇవేవున్నా కూడా నేను వేస్ట్ పోనీయనండి, చాలా వరకు ఉపయోగిస్తాను. క్లాత్ మంచిగా ఉండి అందమైన డిజైన్ ఉంటే దాన్ని అస్సలు ఎట్టి పరిస్థితిలోనూ పడేయను. ఇదే నా ఆలోచన, నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఉదారమైన మనస్తత్వంతో నాకు లైక్ చేయాలి, ఒక కామెంట్ పెట్టాలి, నేను ఎంతో సంతోషిస్తాను. చూస్తున్నారుగా, ఇది నా ఆలోచన. మరి మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మరి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.